మరి సెకండ్ ఐటమ్ ఏం చేయబోతున్నారు? ఖర్జూర్ హల్వా అండి. ఓకే, మరి ఖర్జూర్ హల్వాకి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తారా? ఖర్జూర, కోవా, పాలు, చక్కెర, నెయ్యి, కిష్మిష్, బాదాం, ఇలాచీ పౌడర్, కాజు. మరి తయారు చేయ విధానం చూద్దామా? ఫస్ట్ మనం ఖర్జూర తీసుకోవాలండి. మనం అందులో సీడ్స్ తీసేసేయాలి. అది పాలతోటి 1 hour నానబెట్టుకోవాలన్నమాట. అది కొంచెం మెత్తగా కావాలి. ఓకే, పాలు అన్నారు కదా, అవి బాయిల్ చేసిన బాయిల్ అయినా పర్వాలేదు, ఏ పాలైనా పర్వాలేదు. ఇది మనము మిక్సీకి వేసుకోవాలన్నమాట. ఇందులో ఎక్కువ పాలు పోసుకోకూడదు. పాలు ఎక్కువ పోసుకుంటే లూజ్గా అయిపోతుంది. మనకు కొంచెం గట్టిగానే ఉంచుకోవాలి. ఓకే, మరి పేస్ట్ గా కాకుండా కొంచెం ఖర్జూర్ పీసెస్ తెలియాలి. ఇప్పుడు ప్యాన్ వేడి, స్టవ్ ఆన్ చేయనా? స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి తీసుకుందాము. నెయ్యి ఎన్ని స్పూన్స్ వేసుకోవాలి? నెయ్యి ఒక 2 spoons వేసేసుకుందాము. ఇందులో ఫస్ట్ మనము ఈ డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసేసుకుందాం. కొంతమంది ఖర్జూర్ పిల్లలు అలాగే తినడానికి ఇష్టపడిన వాళ్ళకి ఇది హల్వాలా చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు. బాగా ఇష్టంగా తింటారు. ఇందులో ఐరన్ అండ్ ప్రోటీన్స్ చాలా ఉంటాయండి. ఇది కొంచెం ఫ్రై అయిపోయాక కిస్మిస్ వేసేసుకుందాం. ఓకే, లాస్ట్ లో కిస్మిస్ వేసి ఫ్రై చేసుకోవాలి. మీరు ఎక్కువగా ఏ ఐటమ్ ఇష్టపడతారు? స్వీట్స్ లేదంటే హాటే అండి. హాట్ ఇష్టపడుతూ ఉంటారు. ఇది ఒక బౌల్లో తీసేసుకున్నాము. డ్రై ఫ్రూట్స్ అన్ని కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. ప్యాన్ పెట్టేసుకొని మళ్ళీ ఇంకొక 2 spoons నెయ్యి వేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఖర్జూర్ని పేస్ట్ చేసుకున్నాం చూడండి, ఆ పేస్ట్ ని అందులో వేసుకుందాం. ఇంతకుముందు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఖర్జూర్ ఉంది కదండి, అది అందులో వేసుకోవాలి. సత్య గారు, మనం చేసిన వంటల్లో బాగా రావాలని రూల్ ఏం లేదు. అలా మీరు చేసిన వంటల్లో ఏదైనా బాగాలేదు అని అనుకున్నారు ఎప్పుడైనా చేసి బాగా రాలేదే అని? అంటే ఏమట్లా అప్పుడు ఆ సందర్భం ఏమీ రాలేదు. అలా ఏమంటే ట్రై చేస్తుంటాం. మీ అత్తయ్య గారు ఎప్పుడు కోపలేదు? లేదండి. ఫస్ట్ ఏదైనా ఐటమ్ చేసినామంటే దాని మీద టోటల్ కాన్సన్ట్రేషన్ పెట్టి చేస్తాం కదా, కాబట్టి అన్ని బాగానే వస్తున్నాయి. ఇది కొంచెం ఫ్రై అయిపోయాక ఇందులో కొంచెం మనం షుగర్ వేసేసుకుందాం. ఖర్జూర్ మనకి స్వీట్ గా ఉంటుందండి. మన షుగర్ మనకు కొంచెం క్వాంటిటీనే పడుతుంది. ఓకే, సరితే గారు ఇది నిలవ ఉంటుందా? ఇవాళ దాకా ఒక 1 day ఉంటుంది, అంటే రేపటి వరకు ఉంటుంది ఎక్కువ. బట్ ఇది మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇది కొంచెం షుగర్ మెల్ట్ అయిపోయాక ఇందులో కొంచెం ఇప్పుడు మనం కోవా తీసుకున్నాం కదా, ఆ కోవా వేసుకున్నాం. ఓకే, కోవా ఎంత తీసుకున్నారు? 50 grams కోవా తీసుకోవాలండి. కప్పు మనం ఖర్జూర్ తీసుకున్నామండి, దానికోసం 50 grams కోవా తీసుకున్నారు. అదే ఈ కోవాలో కూడా టైప్స్ ఉంటాయి కదండి, స్వీట్ లేదంటే? లేదు, స్వీట్ కోవా తీసుకోవద్దు. ఇప్పుడు మనం జామున్ కి స్వీట్ షాప్స్ లో ప్లెయిన్ దొరుకుతుంది కదా, ఎక్కువ టైం పట్టేలా కూడా లేదు కదండి. ఇంగ్రీడియంట్స్ చేసి పెట్టుకుంటే తొందరగానే అయిపోతుంది. ఇది కొంచెం చూసుకోవాలి. ఇందులో కోవా కొంచెం లంప్స్ ఉంటాయి కదా, ఆ లంప్స్ రాకుండా చూసుకోవాలన్నమాట. ఓకే, బట్ దగ్గరగా ఉండి బాగా ఎప్పుడు చూసినా స్టిచ్ చేస్తూ ఉండాలండి. ఇలా కొంచెం టోటలీ మొత్తం ఫ్రై అయిపోయాక ఇప్పుడు మిల్క్ యాడ్ చేసేసుకుందాం. ఓకే, 1 కప్పు పాలు వేసుకున్నామండి మనం, కాచిన పాలే. ఇది సిమ్ లో పెట్టుకొని చూసుకుంటూ ఉండాలి, నెమ్మదిగా స్టిర్ చేసుకుంటూ ఉండాలి. పాలు అవసరం ఉంటే మళ్ళీ కలుపుకోవచ్చు అనమాట. ఓకే, అవసరం అనుకుంటే థిక్ అవుతూ ఉంటే యాడ్ ఒకవేళ థిక్ ఎక్కువగా అయింది అనిపిస్తే. ఇది అయిపోయిందండి. ఇంకా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కొన్ని ఇందులో వేసుకుందాము. తర్వాత సర్వింగ్ బౌల్లోకి కొంచెం ఇది. ఓకే అని మనం ఇంతకుముందు ఫ్రై చేసి ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్, కొన్ని అందులో వేయాలి. ఇప్పుడు కొంచెము ఇలాచీ పౌడర్ వేసేసుకుందాం. అయిపోయిందండి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఖర్జూర్ హల్వా రెడీ అయిపోయింది. దీన్ని మనం డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకుందాం. ఓకే, చూస్తున్నారు కదా, వేడి వేడిగా ఉండే ఖర్జూర్ హల్వా రెడీ అయిపోయింది. నోరు ఊరిస్తుంది. ఖర్జూర్ హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేయ విధానం మరోసారి చూద్దాం. ఖర్జూరం హల్వా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఖర్జూరం, కోవా, పాలు, నెయ్యి, పంచదార, కిస్మిస్, బాదం, జీడిపప్పు, ఇలాచీ పౌడర్. ఖర్జూరం హల్వా తయారు చేయ విధానం: ముందుగా ఖర్జూరం ముక్కల్ని పాలు పోసి 1 గంట పాటు నానబెట్టి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి 2 టీ స్పూన్ల నెయ్యి వేసి అది కరిగాక బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ వేసి ఫ్రై అయ్యాక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
అదే పాన్ లో మరో 2 టీ స్పూన్ల నెయ్యి వేసి అది కరిగాక ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరం పేస్ట్ వేసి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అయ్యాక 1/2 కప్పు పంచదార వేసి అది కరిగాక 1 కప్పు కోవా వేసి అది కూడా కరిగాక 1 కప్పు పాలు పోసి దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ వేసి కలిపి ఇలాచీ పౌడర్ చల్లి మిగతా డ్రై ఫ్రూట్స్ ని బౌల్లోకి తీసుకున్న తర్వాత గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతే, మీ ముందు స్వీట్ గా ఉండే ఖర్జూరం హల్వా రెడీ.